ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గోల్డ్ మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కార్పొరేట్ సంస్థలు గోల్డ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి ఆర్బీఐ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రజలను దోచుకుంటున్నారు. తొలుత ఆకట్టుకునేలా స్కీములు పెట్టి ఆ తర్వాత అధిక వడ్డీలు వసూలు చేస్తూ అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు. చిన్న చిన్న గోల్డ్ వ్యాపారస్తులపై దుష్ప్రచారాలు ప్రారంభించి అడ్డగోలు వసూలుకు పాల్పడుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీకాకుళం నుంచి మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. ఓవర్ టు శ్రావణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో గోల్డ్ మాఫియా ఆగడాలు రెచ్చిపోతున్నాయని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు గోల్డ్ వ్యాపారంలో స్థానికులు అలాగే చిన్న చిన్న వ్యాపారస్తులు తమ వ్యాపారాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా తాజాగా కార్పొరేట్ సంస్థలు గోల్డ్ వ్యాపారంలోకి దిగినటువంటి పరిస్థితుల నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి చిన్న చిన్న గోల్డ్ వ్యాపారస్తులతో మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మనం ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నాము. ప్రస్తుతం మన శ్రీకాకుళం జిల్లాలో చూడొచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి గోల్డ్ షాపులు యజమాన్యాలు కూడా ఇప్పటికే చాలా విధంగా కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే గత కొద్ది రోజులుగా కూడా గోల్డ్ రేటు ఒక్కసారిగా కూడా అధికంగా అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో సామాన్యులు ఆ గోల్డ్ ను కొనడానికి అయితే మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున కూడా ప్రజల్ని ఆకర్షించే విధంగా అనేక పథకాలను కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు, అనేక స్కీములు కూడా పెట్టి సామాన్య ప్రజల్ని మభ్యపెట్టి లక్షలాది రూపాయలు కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో సామాన్యంగా ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు తీవ్రమైనటువంటి నష్టాలు చవిచూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా షాపులు కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి స్వర్ణకారులు అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నటువంటి గోల్డ్ వ్యాపారులు మనకు అందుబాటులో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మీరు చెప్పండి సార్, ప్రధానంగా ఈ గోల్డ్ వ్యాపారం మీరు ఎన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు? సార్ మేము 10 years అవుతుందండి. బిజినెస్ బాగా తగ్గింది. పెద్ద పెద్ద షాపులు వచ్చిన కాంచి శ్రీకాకుళం, విజయనగరం ఈ మాల్స్ రావడం వల్ల ఒక వ్యాపారం చాలా డల్గా ఉంది. బిజినెస్ పూర్తిగా వ్యాపారం తగ్గింది సార్. అయితే ప్రధానంగా ఏవైతే ఈ కార్పొరేట్ గోల్డ్ షాపులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకి అనేకమైనటువంటి స్కీములు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రజలను ఆకర్షించే విధంగా స్కీములు పెడుతున్నారు. 10,000 కడితే చాలు, తర్వాత ఏడాది పాటు కూడా మీరు రుణ సదుపాయం మేము కల్పిస్తామంటూ చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి కూడా స్కీములు చేస్తున్నారు. ఈ స్కీముల ద్వారా ప్రజలకి ఏ విధంగా మోసపోతున్నారని మీరు చెప్పారు? ఈ స్కీములు పెట్టడం వల్ల ఈ టెక్కలలో సగం జనం నర్సంపేట రోజు వస్తుంది, శ్రీకాకుళం కూడా జరుగుతుంది. వాళ్ళు ఆ స్కీములు పెట్టడం వల్ల మాలాంటి షాపులు కూడా రావడం చాలా ఇబ్బందిగా ఉన్నారు, కూడా రావడం లేదు కూడా ఉన్నారు. అయితే మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ గోల్డ్ వ్యాపారం చేస్తున్నారు ఈ ప్రాంతంలో? మేము చాలా పని చేస్తాం. ఈ గోల్డ్ రేట్లు పెరిగి దీనివల్ల ఏంటంటే జ్యువెలరీ షాపులకి వ్యాపారం లేక, మాకు వర్కర్లకి పని లేక దాదాపు ఒక 10 సంవత్సరాలుగా పనులు అనేవి పూర్తిగా పడిపోయాయి. ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు, పెద్ద సంస్థలు వచ్చిన నుంచి అక్కడ బిజినెస్ వాళ్ళకి మొత్తం వెళ్ళిపోయిన నుంచి ఇక్కడ జ్యువెలరీ షాపులకు కానీ వాళ్ళకి వ్యాపారం లేదు, వర్కర్లకి ఇక్కడ పని లేదు. పూర్తిగా ఉపాధి లేకుండా ఉన్నాం, ఖాళీగా ఉన్నాం. అంటే ప్రధానంగా కార్పొరేట్ సంస్థలకి ప్రజలు అనేక విధాలుగా కూడా ప్రజలకి స్కీములు తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ కి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాటిపైన అధికారులు ఏమైనా చొరవ చూపించి కట్టుడు చేసే విధంగా చర్యలు తీసుకోవాలంటారు? అలా తగ్గిస్తే ఇప్పుడు స్కీముల వల్ల వాళ్ళకి వ్యాపారం వెళ్తుంది. ఆ వ్యాపారం వెళ్ళిన వల్ల ఈ చిన్న చిన్న షాపులకి ఇక్కడ వ్యాపారం తగ్గడం వల్ల వాళ్ళకి వ్యాపారం ఉండట్లేదు, చేసే వాళ్ళకి వర్కర్లకి మాకు ఉపాధి లేకుండా అయిపోతుంది. దానివల్ల ఏదైనా ప్రభుత్వం ఆదుకుంటే మంచిదే. ప్రధానంగా కూడా ఈ రేట్లు పెరగడం ఒక ఎత్తు అయితే, మరోవైపు కూడా ఈ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేట్ సంస్థలు అనేక స్కీములతో ప్రజల్ని మభ్యపెట్టి తమ వైపు లాక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి కార్పొరేట్ సంస్థలు చేస్తున్నటువంటి ఆగడాల వల్ల ఇప్పటికే మీలాంటి చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మీరు ఎలాంటి ఇబ్బందులు అసలు ఫేస్ చేస్తున్నారు? ఈ స్కీముల వల్ల, ఈ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేసి వస్తున్నాము. ఈ తరుగు ఉండదు, జిఎస్టీ ఉండదు, మధ్యలో ఉండదు అని వల్ల చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రజెంట్ మరి చాలా డౌన్ లో ఉంది పొజిషన్ కూడా. అయితే ప్రస్తుతం అయితే మాత్రం కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు చేసినటువంటి గోల్డ్ వ్యాపారం అంతా కూడా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి గోల్మాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అయితే ప్రధానంగా ఆకర్షణీయమైనటువంటి పాంప్లెంట్లు వేసి మరి ఇంటింటికి తమ తాలూకా ఏజెంట్లను పంపించి లక్షలాది రూపాయలను కూడా ముందస్తుగా వాళ్ళు డిపాజిట్లు చేయించి ఈ గోల్డ్ వ్యాపారాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో అనేక సంస్థలు, ప్రైవేట్ సంస్థలన్నీ కూడా కార్పొరేట్ గోల్డ్ వ్యాపారానికి తెరతీశాయి. ఈ వ్యాపారంతో సామాన్య ప్రజల్ని ఆకర్షించినటువంటి పథకాలను పెడుతూ కూడా కోట్లాది రూపాయలను కూడా కొల్లగొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా అధికారులు ఏమాత్రం కూడా చర్యలు తీసుకోకపోవడంతో ఆగడాలు పెరిగిపోతూ చిరు వ్యాపారాలు చేసుకున్నటువంటి గోల్డ్ వ్యాపారులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం ఇప్పటి వరకు చూసాం. కెమెరా పర్సన్ శేఖర్తో శ్రావణ్, బీఆర్కే న్యూస్, శ్రీకాకుళం నుంచి.